ప్రముఖ రైటర్ అని చెప్పలేను. షీస్ టూ యంగ్. ఒక బుక్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు. మిస్టరీ బిహైండ్ ది బ్రౌన్ స్పార్క్లింగ్ ఐజా. ఎస్. చూడడానికి యువర్ టూ యంగ్ కదా, సో ఈ ఏజ్ లోనే ఒక రైటర్ గా పేరు తెచ్చుకోవాలని ఎందుకు అనిపించింది? టు బీ ఫ్రాంక్ అని చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడూ కూడా నీ గురించి నువ్వు తెలుసుకుంటూ, నీ లైఫ్ని నువ్వు అసెస్ చేసుకుంటూ, నీ పాస్ట్ని ప్రజెంట్ని అనలైజ్ చేస్తూ. ఎలా ఇంత నాలెడ్జ్ అనేది ఎలా గెయిన్ చేసుకోగలిగావు నువ్వు? మా అమ్మ నాన్న చిన్నప్పుడు కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల విడిపోయారు. అటాచ్మెంట్ ఎప్పుడు కూడా సఫరింగ్కి కారణం అవుతుంది. మ్యారేజ్ ఈజ్ నాట్ ద డెస్టినేషన్ ఆఫ్ లవ్. లవ్ ఈజ్ ద డెస్టినేషన్ ఆఫ్ ఆల్ మ్యారేజెస్. ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. యా. అవతల వాళ్ళతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వగలగాలి, వాళ్ళ హార్ట్స్ని విన్ చేయాలి అన్న ఒక. అండ్ ఐ హర్డ్ అబౌట్ వన్ థీమ్ సాంగ్ ఆల్సో రిలీజ్డ్ అంటే ఉంది అని చెప్పేసి విన్నాను. వి మేడ్ ఏ సాంగ్ ఆన్ ద థీమ్ వాట్ ఇఫ్ ఎ బుక్ బికమ్స్ ఎ హ్యూమన్. బుక్ రాయడం స్టార్ట్ చేసి బుక్ రిలీజ్ అయిన తర్వాత వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్, అప్రిషియేషన్ ఆర్ అచీవ్మెంట్? మీరు బుక్ వెనకాల చూస్తే మా ప్రిన్సిపల్ సార్ దగ్గర నుంచి వచ్చిన ఒక ఎండోర్స్మెంట్ ఉంటుంది. సో చాలామంది ఐఏఎస్ అఫీషియల్స్ని, ఇంజనీర్స్ని, డాక్టర్స్ని, గవర్నమెంట్ అఫీషియల్స్ని చూశాను, బట్ ఫస్ట్ టైం ఒక రైటర్ని చూస్తున్నా అని చెప్పారు. వావ్. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ రైటర్ అని చెప్పలేను, షీస్ టూ యంగ్ అండ్ ఒక బుక్ రాశారు, బట్ ఒక్క బుక్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు. షీఈ్ నన్ అదర్ దెన్ కుసుమ రాధేష్. హాయ్ కుసుమ. హలో అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ అబౌట్ యూ? యా, ఐఎమ్ ఆల్సో గుడ్. కుసుమ రాధేష్, వాట్ ఈస్ రాధేష్? మీ ఫ్యామిలీలో ఎవరి పేరైనా లేకపోతే మీ ఫుల్ నేమ్ అదేనా? యాక్చువల్లీ దిస్ నేమ్ కనెక్టెడ్ విత్ మై నేమ్ బికాస్ ఆఫ్ మై లవ్ that I have with Krishna. It's not even like my name and Krishna's name. It's like Radheshyam. So Radha and Krishna. Yes. Just like Kusuma Radhesh. Kusuma is a name which is given to Radha by Krishna. Okay. Why? Because she always she loves to have flowers. So and then Krishna is Radhesh is a name given to Krishna because of Radha. ఓకే. సో ఇట్స్ లైక్ దట్. సో ఈ పేరు వెనకాల అర్థం ఉందన్నమాట. ఓకే. మిస్టరీ బిహైండ్ ది బ్రౌన్ స్పార్క్లింగ్ ఐజా. ఎస్. ఎస్. సో వాట్ ఈస్ దట్ బుక్? యాక్చువల్గా అమెజాన్లో చూసాను ఫస్ట్ నేను ఆ బుక్. సో ఇంట్రడ్యూస్ అయ్యి మేబీ అంటే అమెజాన్లోకి వచ్చి కూడా ఆల్మోస్ట్ 1 month అవ్వట్లేదు కదా, ఇంకా లేదు. కానీ మంచి లైక్ అంటే అప్రిషియేషన్స్ అయితే చాలానే ఉన్నట్లున్నాయి. బుక్ గురించి మంచి మీకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. సో ఏంటి అసలు బుక్ ఎందుకు రాయాలి అనిపించింది? అండ్ చూడడానికి యువర్ టూ యంగ్ కదా, సో ఈ ఏజ్ లోనే ఒక రైటర్ గా పేరు తెచ్చుకోవాలని ఎందుకు అనిపించింది? టు బీ ఫ్రాంక్ అని చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడూ కూడా రైటర్ అవ్వాలని అనుకోలేదు. అది ఒక సడన్ డెసిజన్. కానీ క్రియేటివ్ ఫీల్డ్ పైన నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో క్రియేటివ్ ఫీల్డ్ లో సెటిల్ అవ్వాలన్న ఒక థాట్ మైండ్ లో ఉంది. వాట్ హ్యాపెండ్ ఈస్ లాక్డౌన్లో, లైక్ మా బీటెక్ 3rd year ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయనే టైంలో లాక్డౌన్ అనౌన్స్ చేశారు. అప్పుడు నా రైటింగ్ జర్నీతో పాటు నా స్పిరిచువల్ జర్నీ కూడా స్టార్ట్ అయింది. ఓకే. సో స్పిరిచువల్ జర్నీ ఈజ్ నథింగ్ బట్ knowing about ourselves at a deeper level. It's knowledge of self. So when you get to know about yourself, అంటే నీ గురించి నువ్వు తెలుసుకుంటూ, నీ లైఫ్ని నువ్వు అసెస్ చేసుకుంటూ, నీ పాస్ట్ని ప్రజెంట్ని అనలైజ్ చేస్తూ, సో ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నావు అని ఆలోచిస్తే అప్పుడు నాకు వచ్చిన ఆన్సర్ ఎస్, ఐ వాంట్ బికమ్ ఎ రైటర్. సో లైక్ దాట్. సో రైటర్ అయ్యారు. ఆఫ్టర్ దట్ ఏంటంటే ఒక బుక్ ఆల్రెడీ రిలీజ్ అయింది, మంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి, పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది, సో ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సో ఈ బుక్ కంప్లీట్ అవ్వి రీసెంట్ టైంలోనే మళ్ళీ ఇమ్మీడియట్గా ఇంకో బుక్ రెడీగా ఉంది కదా రిలీజ్కి. ఎస్, వాట్ ఈస్ దట్ బుక్? ఐ థాట్ మీరు అందులో ఏదో మ్యారిటల్ రిలేషన్షిప్ గురించి కూడా ఏదో చెప్పినట్లు ఉన్నారు కదా. సో వాట్ ఈస్ దట్ బుక్ నేమ్?
ద టైటిల్ ఆఫ్ ద బుక్ ఈస్ మ్యారేజ్ రియల్లీ అవుట్డేటెడ్. అవుట్డేటెడ్ అని ఎలా తెలుసు వితౌట్ మ్యారేజ్? తెలుస్తుంది. యూజువల్గా ఏంటి అంటే దిస్ ఈజ్ ఎ సెల్ఫ్ హెల్ప్ బుక్ అండి. ఓకే. వెన్ ఐ స్పీక్ అబౌట్ దిస్ బుక్, నేను ఈ బుక్ గురించి నా ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు జస్ట్ టైటిల్ వినగానే దే ఆర్ బికమింగ్ క్రేజీ. నేను కూడా ఆ టైటిల్ చూడగానే నాకు కూడా అలానే అనిపించింది కొంచెం. ఎస్. యా. అండ్ మీరు అంటున్నారు మ్యారేజ్ కాకుండా మ్యారేజ్ గురించి ఎలా రాస్తారు అని. సో వన్ క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు మ్యారేజ్ కాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ రేపే నాకు మ్యారేజ్ అవుతుంది అనుకోండి, నాకు అన్నీ తెలిసిపోతాయి మ్యారేజ్ గురించి? తెలీదు, టైం పడుతుంది. సో టైం సరే కొన్ని ఇయర్స్ గడిచాయి, ఆ తర్వాత కూడా నాకు మ్యారేజ్ గురించి అన్ని తెలుస్తాయా? అది గ్యారంటీగా చెప్పలేము కదా. సో మ్యారేజ్ అయితే తెలుస్తాయి అనడం ఇట్స్ ఎ మిత్. ఇట్స్ నాట్ మ్యాండేటరీ మ్యారేజ్ అయితేనే మ్యారేజ్ గురించి తెలుస్తాయి అనేది. ఎప్పుడు తెలుస్తాయి అంటే వెన్ యూ పుట్ ఇన్ ద ఎఫర్ట్స్, వెన్ యూ సీక్ ద ట్రూత్. నీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ వెతుక్కునే ప్రాసెస్లో నీకు దొరుకుతాయి ఆన్సర్స్. సో అలాగా. సో చాలామంది ఏంటంటే గ్రాండ్ మ్యారేజ్కి వాళ్ళని వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు ఎప్పటి నుంచో, కానీ గ్రేట్ మ్యారీడ్ లైఫ్కి ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు? వావ్, బాగా అడిగావు క్వశ్చన్ నన్ను. నిజమే, గ్రాండ్ మ్యారేజెస్, గ్రాండ్ వెడ్డింగ్స్ అంటే మాకు చాలా ఇష్టం, బట్ గ్రేట్ మ్యారీడ్ లైఫ్ అనేది నిజంగానే ఇట్ ఈస్ రియల్లీ టఫ్ టాస్క్ ఇన్ నవ్య డేస్. మనం ఒక విధంగా చూసుకుంటే దిస్ ఇస్ నథింగ్ బట్ మ్యారేజ్ ఇల్లిటరసీ. సో చాలా మందికి మ్యారేజ్ అంటే ఏంటో తెలీదు, మ్యారేజ్ వెనకాల ఉన్న పర్పస్ ఏంటో తెలీదు. సో దే ఆర్ జస్ట్ గెటింగ్ ఇన్ టు ఇట్ వితౌట్ ఎనీ ప్రిపరేషన్ ఆర్ వితౌట్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ ఇట్. సో ఆ సిచ్యువేషన్లో ఏమవుతుంది, ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్స్ ఫేస్ చేస్తారు. కాన్ఫ్లిక్ట్స్ ఫేస్ చేసినప్పుడు ఏం చేస్తారు? వీ వుడ్ బి సీకింగ్ అడ్వైస్ కదా, మనకు తెలిసిన వాళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకుంటాం, మన ఫ్యామిలీ కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్న తప్పేంటి అంటే మనం ఎవరి దగ్గర నుంచి అయితే అడ్వైస్ తీసుకుంటున్నామో ఆర్ దే ఎక్స్పర్ట్ అట్ దట్ సబ్జెక్ట్. సో పర్సనల్ లైఫ్ కాబట్టి మనం అంత పబ్లిక్ గా దీని గురించి మాట్లాడడం, తెలిసిన వాళ్ళ దగ్గరే మాట్లాడతాం. కానీ అక్కడ మనకి సొల్యూషన్ దొరుకుతుందా అన్నది క్వశ్చన్. ఇప్పుడు సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది? సో మనం ఏ మ్యారేజెస్ గురించి అయితే డికేడ్స్ గడుస్తున్నా, సెంచరీస్ గడుస్తున్నా, యుగాలు గడుస్తున్నా కూడా మనం మాట్లాడుకుంటామో అలాంటి మ్యారేజెస్ని స్టడీ చేస్తే మనకు అక్కడ సొల్యూషన్స్ దొరుకుతాయి. అండ్ దట్ ఈస్ ద మ్యారేజెస్ ఆఫ్ రామ్ అండ్ సీత, శివ్ అండ్ పార్వతి, అండ్ ద రిలేషన్షిప్ ఆఫ్ రాధా అండ్ కృష్ణ. వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోలేదు కదా. సో మ్యారేజ్ చేసుకోలేదు, బట్ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మ్యారేజ్ ఈజ్ నాట్ ద డెస్టినేషన్ ఆఫ్ లవ్, లవ్ ఈజ్ ద డెస్టినేషన్ ఆఫ్ ఆల్ మ్యారేజెస్. ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. యా, ఐ గాట్ ఇట్, బట్ ఐఎమ్ జస్ట్ థింకింగ్ రియల్లీ కదా అని చెప్పేసి బాగా చెప్తున్నావు నువ్వు. సో చాలా మంది ఏమనుకుంటారు అంటే రాధా అండ్ కృష్ణ ఆర్ నాట్ మ్యారీడ్, అరే వాళ్ళ ఫేట్లోనే లేదు, మనకి ఇంకేమి అని కొంచెం డిసప్పాయింట్ అవుతారు. కానీ ఇక్కడ మనం రికగ్నైజ్ చేయాల్సింది ఏంటి అంటే రాధా అండ్ కృష్ణ ఆర్ నాట్ టూ డిఫరెంట్ బీయింగ్స్, దే ఆర్ వన్. దే డోంట్ రిక్వైర్ మ్యారేజ్ టు బికమ్ వన్, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక్కటిగా ఉన్నారు. సో మ్యారేజ్ చేసుకుని ఒకటి అవ్వాల్సిన అవసరం వాళ్ళకి అసలు లేదు. సో దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ దెయిర్ లవ్. సూపర్. ఎలా హౌ అంటే నీకు ఎలా ఇంత నాలెడ్జ్ అనేది ఎలా గెయిన్ చేసుకోగలిగావు నువ్వు? మీన్ అంటే ఎవరినైనా చూసావా, లేకపోతే ఫ్రెండ్స్దా, లేకపోతే బిగినింగ్ నుంచి బుక్స్ చదవడం ఏమన్నా అలవాటు ఉందా? నాకు బీటెక్ నుంచి కూడా మైథాలజీ షోస్ చూసే హ్యాబిట్ ఉంది. ఓకే. సో ఇందాక నేను చెప్పాను కదా దట్ స్టడీయింగ్ ద మ్యారేజ్ ఆఫ్ రామ్ అండ్ సీత, శివ్ అండ్ పార్వతి అని చెప్పేసి. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. యా, టెల్ మీ. సో మ్యారేజెస్లో ఒక మేజర్ కన్సర్న్ ఏంటి అంటే పిల్లలు పుట్టకపోవడం. ఓకే. ఇండియన్ సొసైటీలో పెళ్లి తర్వాత పిల్లలు పుట్టకపోతే వితిన్ 3-5 years స్పాన్ లో బికమ్స్ అ బిగ్ ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ద మ్యారేజ్ ఆఫ్ శివ్ అండ్ పార్వతి. దేవి పార్వతి తన గర్భం ద్వారా ఎవరికైనా జన్మనిచ్చిందా? లేదు కదా. ఇవ్వలేదు. ఎందుకంటే ఆమెకి రతీదేవి శాపం ఉంటుంది. సో ఆమె తన గర్భం ద్వారా ఎవరికి జన్మనివ్వలేదు. సో మనం ఎవరినైతే జగజ్జనని అంటామో, గాడెస్ లా పూజిస్తామో, సో తనకే అది పాసిబుల్ కానప్పుడు సాధారణమైన అమ్మాయిలు ఎంత? సో ఎందుకు అది వాళ్ళపైన అంత పెద్ద బర్డెన్ అవ్వాలి?
సో ఈ మాత్రం అండర్స్టాండింగ్ ఎవరైతే పిల్లలు పుట్టట్లేదని నిందిస్తున్నారో వాళ్ళకు ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు ఆ పని చేయరు. ఎస్, పోనీ వాళ్ళని వదిలేయండి. అట్లీస్ట్ ఆ అమ్మాయికి ఉంటే సరే వాళ్ళేదో అజ్ఞానం కొద్దీ మాట్లాడుతున్నారు, ఇందులో నా తప్పేం లేదు, నేను దీన్ని హార్ట్కి తీసుకోవాల్సిన అవసరం లేదు అని ఆ అమ్మాయి తన పీస్ ఆఫ్ మైండ్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుంది. సో ఆ అండర్స్టాండింగ్ ఆ అమ్మాయికి కూడా లేదు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళు కూడా సఫర్ అవుతున్నారు, అవతల వాళ్ళు సఫరింగ్కి కారణం అవుతున్నారు. బట్ ఇఫ్ ఈ అండర్స్టాండింగ్ ఉంటే అది జరగదు. దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే దీనికి ఇంకో సొల్యూషన్ ఉంది. ప్లీజ్. యాక్చువల్గా పిల్లలు పుట్టకపోతే దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. అంత సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు ఇయర్స్ కొద్ది. యూ కెన్ గో ఫర్ అడాప్షన్. కానీ చేసుకోరు. ఎందుకు? మన ఓన్ గానే మనకు పిల్లలు కావాలి అని చాలా మంది వెయిట్ చేస్తారు. ఏమన్నా అంటే మన బ్లడ్ కదా. సో దిస్ ఈస్ ఎ మేజర్ కన్సర్న్. లెగసీ విల్ కంటిన్యూ ఓన్లీ విత్ బ్లడ్ అని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. యూ కెన్ టెల్ మీ నౌ. నౌ లెట్ మీ టేక్ యూ టు భగవద్గీత. ఓకే. సో కురుక్షేత్రం మొదలవడానికి ముందు కృష్ణుడికి అర్జునుడికి ఏదైతే కాన్వర్జేషన్ నడుస్తుందో మనం దాన్నే గీత అని ఈరోజు అందరం మాట్లాడుకుంటున్నాం. సో అక్కడ క్వశ్చన్ ఏంటి అంటే కృష్ణుడు అర్జునుడిని పదే పదే అడుగుతుంటారు ఏమని, హూ ఆర్ యూ, నీ ఒరిజినల్ ఐడెంటిటీ ఏంటి అని. సో అప్పుడు ఆ క్వశ్చనేర్లో ఒక పార్ట్ ఏంటి అంటే వాట్ ఇఫ్ యూ రికగ్నైజ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ బాడీ. సో వాట్ ఈస్ యువర్ బాడీ? ఇట్స్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ పంచమహాభూతాస్. సో హ్యూమన్ బాడీ ఏదైతుందో అది పంచమహాభూతాల ద్వారా నిర్మింపబడి ఉంటుంది. సో దట్ ఈస్ గాలి, నీరు, ఆకాశం, అగ్ని, వాయు. సో ఇప్పుడు ఈ బ్లడ్ అనే కాన్సెప్ట్ ఏదైతుందో అది కూడా పంచమహాభూతాస్ కాంబినేషనే. కొంచెం సాలిడ్, లిక్విడ్, టెంపరేచర్ అండ్ ఇట్ ఆక్యుపైస్ సమ్ స్పేస్, అంతే. నువ్వు ఏ హ్యూమన్ బాడీ తీసుకున్నా సేమ్ కాంబినేషనే కదా. మరి ఎందుకు ఆ బ్లడ్తో అంత అటాచ్మెంట్ నీకు? సో ఈ మాత్రం అండర్స్టాండింగ్ అందరికీ ఉంటే ఆ అడాప్షన్ అనేది ఈజీ అవుతుంది. నీకు యాక్చువల్గా రైటర్ అని నేను ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ కూడా సైకాలజీ మీద మంచి గ్రిప్ ఉండింది కదా. లైక్ అంటే మేబీ లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా దెబ్బలు తగిలాయా? మోర్ దెన్ సైకాలజీ ఐ కుడ్ సే ఇట్ యాజ్ కాన్షియస్నెస్. ఓకే. సో నోయింగ్ అబౌట్ ద డీపర్ రూట్స్. ఎమోషన్ని నమ్ముతావా, ప్రాక్టికల్గా ఉండడానికి బిలీవ్ చేస్తావా? రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఓకే. బోత్ ఆర్ నీడెడ్. సమ్ టైమ్స్ అంటే ఇప్పుడు నువ్వు చెప్పే మాటలను బట్టి లైక్ వీ షుడ్ థింక్ ప్రాక్టికల్ అన్నట్లే ఉంది ఇక్కడ నాకు. బికాస్ ఎమోషన్ మీదే బ్రతికితే నిజంగానే పీపుల్ వాంట్ టు గో విత్ దేర్ బ్లడ్ ఓన్లీ. ఎందుకు? మా బ్లడ్ మాకే సొంతం, మా పిల్లలు మాకే సొంతం అని చెప్పి. ఇఫ్ దే విల్ థింక్ అబౌట్ లాజికల్ దే కెన్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. ఓకే అది కాదు, సో మనం అడాప్ట్ చేసుకోవడం వల్ల కూడా మన పిల్లలే అవుతారు వాళ్ళు. సో వీ కెన్ మనం వాళ్ళని మనకు పుట్టిన పిల్లల్లానే ఈక్వల్గా చూసుకోవచ్చు. ఒకవేళ అడాప్ట్ చేసుకున్న తర్వాత మనకు పిల్లలు పుట్టినా కానీ వీ కెన్ టేక్ దెమ్ వెరీ, అంటే ఇద్దరిని బ్యాలెన్స్డ్గా మనం చూసుకోవచ్చు. ఇవన్నీ బిలీవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు బయట. సో బట్ దే విల్ థింక్ యాజ్ ఎ లాజికల్ పర్సన్. కానీ మీ దగ్గర నుంచి నాకు వచ్చిన ఆన్సర్స్ అన్నీ కూడా నాకు సెకండ్ వన్ లా అనిపిస్తూ ఉన్నాయి. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఇట్స్ నాట్ ఎమోషన్ అండి. బ్లడ్తో ఉన్నది ఎమోషన్ కాదు, దట్స్ అటాచ్మెంట్. అటాచ్మెంట్ ఎప్పుడు కూడా సఫరింగ్కి కారణం అవుతుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పేది మోర్ దెన్ ప్రాక్టికాలిటీ, ఐ కుడ్ సే ఇట్ విజ్డమ్. సో విజ్డమ్ ఎప్పుడు కూడా మనకి ఇట్ లిబరేట్స్ అస్. మనల్ని అటాచ్మెంట్ అంటే ఏదో కట్టేసుకుని కూర్చున్నట్టు ఉంటుంది. లిబరేట్స్ అంటే ఇట్స్ ఫ్రీడమ్. సో విజ్డమ్ అనేది మనకు ఆ ఫ్రీడమ్ని ఇస్తుంది. ఎప్పుడు కూడా ఫిజికల్ లెవెల్లో ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. ఫిజికల్ స్టార్ట్స్ విత్ పి, ప్రాబ్లమ్స్ స్టార్ట్ విత్ పి. సో ఫిజికల్ లెవెల్లో ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి, స్పిరిచువల్ లెవెల్లో సొల్యూషన్స్ కనిపిస్తాయి. స్పిరిచువల్ స్టార్ట్ విత్ ఎస్, సొల్యూషన్ స్టార్ట్ విత్ ఎస్. సో నువ్వు సోల్ లెవెల్లో ఆన్సర్స్ వెతికితే అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇట్లే దొరుకుతాయి. సూపర్, బాగుంది నువ్వు మాట్లాడుతుంటే కుసుమ, చాలా బాగా మాట్లాడుతున్నావు. అండ్ టెల్ మీ కుసుమ, ఎక్కడ, వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? అంటే ఏ ఊరు మీది? సో మాది రాయలసీమ, అనంతపూర్ డిస్ట్రిక్ట్. హిందూపూర్ దగ్గర నుంచి ఒక 2-3 hours ట్రావెల్ చేస్తే జై బాలయ్య. ఓకే. అండ్ దెన్ చిన్నప్పటి నుంచి నేను మా అమ్మతోనే పెరిగాను.
మా అమ్మ నాన్న చిన్నప్పుడు కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల విడిపోయారు. అండ్ దెన్ మా అమ్మాయి నన్ను మొదటి నుంచి కూడా చాలా బాగా చూసుకున్నారు. ఎక్కడ నాకు ఏమీ తక్కువ చేయలేదు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు. లైక్ షీ ఈజ్ మై బ్యాక్ బోన్. ఏం చేస్తుంటారు మదర్? షీ యూజ్ టు వర్క్ యాజ్ అ CRP, like community resource person. So it's a job where she actually has to work by going to other states. సో వేరే స్టేట్స్కి వెళ్ళి వర్క్ చేసేది. ఎలాగంటే ఒక 1 month 45 days అక్కడ వర్క్ చేసి మళ్ళీ వచ్చి రెస్ట్ తీసుకుని మళ్ళీ వెళ్ళడం ఇలాగా. సో ఈ ప్రాసెస్లో ఏంటి అంటే నేను ఒకసారి హాలిడేస్కి వెళ్ళినప్పుడు మా అమ్మ ఇంట్లో ఉండేవాళ్ళు కాదు. మా అమ్మ వచ్చేసరికి నేను అక్కడి నుంచి వచ్చేసి ఉండేదాన్ని. సో అలా కొంచెం నేను మా అమ్మని ఎమోషనల్ నరిష్మెంట్ని కొంచెం మిస్ అయ్యాను. కానీ ఏమంటే అంటే మా అమ్మ చెప్తుంటే నాకు ఇప్పుడు కూడా షాకింగ్ అనిపిస్తుంది. నేను చాలా ఒబీడియంట్ గా ఉండేదాన్ని అంట. లైక్ ఒక రోజు కూడా స్కూల్ స్కిప్ చేయకుండా సో ఇలా ఉండేదాన్ని అంట. సో నాకేంటి అంటే స్కూల్కి వెళ్ళిన ఆ ప్రపంచంలో నేను మునిగిపోయేదాన్ని. when I am in 6th standard I joined into నవోదయ. సో నవోదయ స్కూల్లో పెరిగాను. లైక్ ఇట్స్ లైక్ మై సెకండ్ హోమ్. మై టీచర్స్ ఆర్ లైక్ మై సెకండ్ పేరెంట్స్. అక్కడైనా మొత్తం రాయలసీమలోనే జరిగింది ఎడ్యుకేషన్? ఓకే. సో ఆఫ్టర్ దట్ ఇక్కడికి హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? ఏంటి ఫైనల్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బీటెక్? ఓకే, బీటెక్ కంప్లీటెడా? ఓకే. సో బీటెక్ అయిపోయింది. బుక్ రాయాలి అన్న థాట్ ఎప్పుడు వచ్చింది అసలు? అంటే బుక్ అని కాదు, ఒక రైటింగ్ అనే దాని మీద ఒక థాట్ ఎప్పుడు వచ్చింది? సో నేను ఇందాక చెప్పాను కదా, when I'm going through that self analysis I got to decide yes I want to become writer. ఎందుకంటే మొదటి నుంచి క్రియేటివ్ ఫీల్డ్ లో ఉండాలని అయితే ఉంది, కానీ ఏంటి అనేది ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు. ఓకే. సో నాకు లాక్డౌన్లో when I'm into self introspection and self discovery నాకు వచ్చిన క్లారిటీ ఏంటి అంటే I want to connect with the hearts of the readers. అవతల వాళ్ళతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వగలగాలి, వాళ్ళ హార్ట్స్ని విన్ చేయాలి అన్న ఒక ఫీల్డ్ని చూస్ చేసుకోవాలనిపించింది. సో దట్ ఈస్ రైటింగ్. సో అలా రైటింగ్ని చూస్ చేసుకున్నాను. దాని తర్వాత లాక్డౌన్లోనే ఐ డిడ్ క్రియేటివ్ రైటింగ్ కోర్స్. సో మీరు బుక్ పైన చూస్తే ఒక ఎండోర్స్మెంట్ ఉంటుంది. కుల్ప్రీత్ యాదవ్ సార్ ఈస్ ఎ బెస్ట్ సెల్లింగ్ ఆథర్ అండ్ అన్ యాక్టర్. సో హీఈస్ అవర్ మెంటర్ ఇన్ దట్ కోర్స్. సో ఆయన కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇట్స్ లైక్ నా రైటింగ్ జర్నీకి అదొక ఫౌండేషన్ లాగా. సో ఆ కోర్స్లో నేను చాలా నేర్చుకున్నాను. సో ఆ కోర్స్లో మొత్తం 5 modules ఉన్నాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ మాడ్యూల్ ఒక అసైన్మెంట్ ఉంటుంది. సో వన్ ఆఫ్ ద అసైన్మెంట్ ఏంటి అంటే ఒక షార్ట్ స్టోరీ రాయాలని. సో నేను ఆ అసైన్మెంట్ కోసం అని స్టోరీ రాయడం స్టార్ట్ చేశాను. కానీ ఈ ప్రాసెస్లో నా ఇమాజినేషన్ అనేది ఒక అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ తీసుకుని ఆ 5,000 words కాస్త 40,000 words ప్లస్ అయ్యింది. అండ్ ఇట్ హ్యాస్ బికమ్ ఎ నావెల్. వావ్, నైస్ కదా. అండ్ సో అసలు ఏంటి ఈ బుక్ లో లైక్ అంటే నేను ఈ బుక్ మొత్తం కాదు కొంచెం ఏదో బ్రీఫ్ గా చూసుకుంటే లైక్ ఒక సస్పెన్స్ ఉంది, ఒక లవ్ స్టోరీ ఉంది, ఒక థ్రిల్లర్ ఉంది, లైక్ అంటే సమ్ కైండ్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి బుక్ లో, డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే ఇన్ని థాట్స్ రావడానికి ఎంత కాలం పట్టింది, ఈ బుక్ రాయడానికి ఎన్ని డేస్ ట్రావెల్ చేయాల్సి వచ్చింది, ఈ బుక్ కోసం ఎవరైనా సపోర్ట్ చేయడం జరిగిందా? మీరు అడుగుతున్న రైటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దట్స్ ద బెస్ట్ ఫేస్ ఆఫ్ మై లైఫ్ బికాస్ ఐ లవ్ వాట్ ఐ డూ. సో ఇట్స్ రియల్లీ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో మొత్తం స్టోరీ ఫినిష్ చేయడానికి నాకు 8 months టైం పట్టింది. ఇన్ బిట్వీన్ నా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడు కొంచెం బ్రేక్ తీసుకున్నాను. బట్ యాజ్ ఏ హోల్ 8 monthsలో ఫినిష్ అయింది. మ్యాక్సిమం ఏంటి అంటే ఫస్ట్ నేను ఒక అవుట్లైన్ అనుకున్నాను. బట్ యు నో యాజ్ ద స్టోరీ ప్రోగ్రెస్ కొంచెం చేంజెస్ ఉంటుంది ఖచ్చితంగా. మనం మొదట అనుకున్నదే లాస్ట్ దాకా ఉండదు. సో అట్లా కొంచెం చేంజ్ అయింది. బట్ బై ప్రోడక్ట్ ఏదైతే వచ్చిందో ఇట్స్ ఆల్ గుడ్. అంటే అనుకున్న దానికన్నా ద బెస్ట్ వచ్చింది. అండ్ అవుట్లైన్ అనుకున్నాను, క్యారెక్టర్ బిల్డింగ్ పైన కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను, అండ్ దెన్ నేను రాయడం స్టార్ట్ చేశాను. సో ఇట్ వెంట్ వెల్. ఓకే. ఎన్ని డేస్ పట్టింది అన్నారు మొత్తం టోటల్ గా బుక్ రాయడానికి? 8 months పట్టింది. ఫస్ట్ అసలు బుక్ రాద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఫస్ట్ మీరు ఎవరికి చెప్పారు? మై ఫ్రెండ్స్. అప్పుడు మా కాలేజ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాను. ఏమన్నారు వాళ్ళు? లైక్ సర్ప్రైజ్ అయ్యారా, షాక్ అయ్యారా, లేకపోతే అమ్మో బుక్ అని భయపడ్డారా? ఏం చేశారు వాళ్ళు? వాట్ ఈస్ ఇమ్మీడియట్ రియాక్షన్?
అంటే నేను చెప్పడమే ఎప్పుడు చెప్పాను అంటే, నా బుక్ రాయడం మొత్తం ఫినిష్ అయ్యి అంటే రాస్తున్నానని చెప్పాను. ఐఎమ్ సీరియస్ అబౌట్ ఇట్, లైక్ టేకింగ్ ఇట్ యాజ్ అ ప్రొఫెషన్ అనేది చెప్పలేదు. ఓకే. సో మొత్తం ఫినిష్ అయిన తర్వాత నేను వాళ్ళకి షేర్ చేశాను. సో షేర్ చేసిన తర్వాత చదివి, సో నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి అయితే నాకు మొదటి నుంచి కూడా చాలా సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఉంది. సో దే ఆర్ లైక్ నా బుక్ చదివి నాకు ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి నేను నా స్టోరీని ఇంకా ఎన్హాన్స్ చేశాను. సో వాళ్ళ ఫస్ట్ రియాక్షన్ ఏంటి అంటే, ఐ థింక్ నేను ఇవ్వడమే యాక్షన్తో, ఐ ప్రిఫర్ టు స్పీక్ విత్ యాక్షన్. సో వాళ్ళ దగ్గర నుంచి మొదటి నుంచి మంచి సపోర్ట్ ఉంది. ఓకే. బట్ మీ మదర్ ఎలా రియాక్ట్ అయ్యారు? బికాస్ ఏంటంటే షీఈ్ ఎవ్రీథింగ్ టు యూ కదా, అండ్ బిగినింగ్ నుంచి షీఈ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ యువర్స్. సో మొత్తం అంతా మేబీ ఎంకరేజ్మెంట్ కూడా అదే లెవెల్లో ఉండాలి. వన్స్ మీరు బుక్ రాస్తున్నారు అని తెలిసిన తర్వాత వాట్ ఈస్ హర్ రియాక్షన్? మై మమ్ ఈస్ హ్యాపీ. ఓకే. ఎందుకు అంటే రాసే ప్రాసెస్ అంతా లాక్డౌన్లో జరిగింది కాబట్టి షీఈస్ వాచింగ్ నేను ఎంత డెడికేటెడ్గా, ఎంత డిసిప్లిన్గా కూర్చొని రాస్తున్నాను అనేది. మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి షీ నోస్ దట్ ఐఎమ్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ అని. సో తన సపోర్ట్ నాకు ముందు నుంచి ఉంది. అంటే షీ డజంట్ వాంట్ మీ టు సఫర్. అంటే నాకు నచ్చింది చేస్తేనే నేను హ్యాపీగా ఉంటాను అని. సో షీ యూజ్ టు సపోర్ట్ మీ. ఏమంటే మధ్యలో కొన్ని డిలేస్ వచ్చాయి, పబ్లిషింగ్ పార్ట్లో కావచ్చు, ఇన్ బిట్వీన్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశాను. సో ఆ డిలేస్ వల్ల మా అమ్మ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అదర్ దెన్ దట్ మా అమ్మ సపోర్ట్ అయితే నాకు మొదటి నుంచి ఉంది. ఓకే. అండ్ వాట్ అబౌట్ లైక్ అంటే ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఏదైతే సిచ్యువేషన్ లో ఉన్నారో, లైక్ బుక్ రాశారు, అప్రిషియేషన్స్ బాగున్నాయి, ఇమ్మీడియట్ గా ఇంకొక బుక్ రాయాలి అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడు ఇది రిలీజ్ అవ్వకముందే స్టార్ట్ చేసేసారా? ఎస్. ఇది ఫిక్షన్ బుక్ కదా, ఫస్ట్ బుక్. సో నా సెకండ్ బుక్ ఎలాగా అంటే, ఇట్స్ సెల్ఫ్ హెల్ప్ బుక్. అంటే కొంచెం ఫిలాసఫికల్ గా ఉంటుంది. సో ఇది నేను అనుకుని స్టార్ట్ చేసింది కాదు. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ స్పిరిచువల్ జర్నీ, యాజ్ ఏ పార్ట్ ఆఫ్ హీలింగ్ మై సెల్ఫ్, నా క్వశ్చన్స్కి ఆన్సర్స్ వెతుక్కునే ప్రాసెస్లో నేను యూజువల్గా బ్లాగ్స్ రాస్తుంటాం కదా, సో అట్లా నేను గూగుల్ నోట్స్లో రాస్తూ ఉండేదాన్ని. ఎందుకు అన్ని క్వశ్చన్స్ ఎందుకు వచ్చాయి ఆ మైండ్లో? బికాస్ బీటెక్ స్టూడెంట్ అంటే జనరల్గా చదువుకోవడానికే టైం సరిపోవట్లేదు. అసలు క్వశ్చన్స్ రావడానికి అంత బ్రెయిన్లో అంత ఎంప్టీనెస్ ఎక్కడ ఉంటుంది ఆ టైంలో? అంటే స్పిరిచువల్ అవేకనింగ్ అంటే అదే. ఓకే. యూ విల్ సర్చ్ ఫర్ మీనింగ్, యూ విల్ సర్చ్ ఫర్ ద పర్పస్. సో అది ఒకసారి మొదలైతే ఆగదు, ఇట్ కీప్స్ గోయింగ్ అన్నమాట. సో కొంతమంది సెలబ్రిటీస్ చెప్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో, స్పిరిచువల్ పాత్ లో అంటే ఆ వేలో వన్స్ ఎంటర్ అయిన తర్వాత సో దే డోంట్ నో వేర్ దే, అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకి తెలీదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఇక్కడ అదే థియరీ ఇక్కడ అప్లై చేయొచ్చా మనం? తెలీదు అని చెప్పలేను. ఐ హ్యావ్ ఎ విజన్, I have a purpose. I'm actually moving in that direction. But I'm not defined. Like, ilane jargali ani oka constraint aithe ledu. I am open to infinite possibilities. But I have a vision. Okay. So, ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ వాట్ యు ఆర్ థింకింగ్? లైక్ అంటే ఆల్రెడీ 2 books అయిపోయాయి, అండ్ ఐ హర్డ్ అబౌట్ 1 థీమ్ సాంగ్ ఆల్సో రిలీజ్డ్ అంటే ఉంది అని చెప్పేసి విన్నాను. ఏంటి థీమ్ సాంగ్, దేనికోసం చేస్తున్నారు అది? ఓకే, వి మేడ్ ఎ సాంగ్ ఆన్ ద థీమ్ వాట్ ఇఫ్ ఎ బుక్ బికమ్స్ ఎ హ్యూమన్. సో ఒక బుక్ మనిషిలా మారితే ఎలా ఉంటుంది అనేది. ఓకే. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి రియల్లీ ఇంట్రెస్టింగ్. సో ఆ థీమ్ సాంగ్ లో ఎవరైతే మీతో ఒక పర్సన్ ఉంటున్నారో హిజ్ ఆ పర్సన్ మీ బుక్ అన్నమాట. ఎస్. ఓకే. సో ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ ఇంట్రెస్టింగ్. ఒక ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఇంతవరకు చూసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే బాగా క్రియేటివ్ గా ఉంది, కొత్తగా ఉంది అని చెప్పేసి. ఆ థీమ్ సాంగ్ ఐడియా ఎవరిది? ఐడియా నాది. ఐడియా మీదే. మీలో మంచి డైరెక్షన్ స్కిల్స్ కూడా ఉన్నాయి అయితే. మేబీ ఫ్యూచర్ లో రైటర్ నుంచి డైరెక్షన్ వైపు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? డైరెక్షన్ అయితే నేను ఆలోచించలేదు, బట్ ఫిలిమ్స్ కి కూడా రాయాలి అని థాట్ అయితే ఉంది. ఓకే, ఫిలిమ్స్ కి రాయాలి అనే థాట్ అయితే ఉంది. ఓకే. అండ్ యాజ్ వి కేమ్ టు దిస్ పాయింట్, ఐ జస్ట్ వన్ టేక్ దిస్ ఆపర్చునిటీ. నాతో పాటు థీమ్ సాంగ్లో ఎవరైతే యాక్ట్ చేశారో హీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. ఇక్కడే హైదరాబాద్కి వచ్చిన తర్వాత
ఐ గట్ టు నో హిమ్. థీమ్ సాంగ్ ఐడియా నాదైనప్పటికీ ఎగ్జిక్యూషన్ పార్ట్ మొత్తం తనే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. ఎడిటింగ్ దగ్గర నుంచి ఐడియాస్ నావి, బట్ ఐ హ్యావ్ నో ఐడియా ఆన్ యాక్టింగ్, కెమెరా, ఆల్ దిస్. సో హీ ఈస్ ద వన్ హూ ఇస్ గైడింగ్ మీ. హీ ఈస్ లైక్ మల్టీ టాలెంటెడ్. ఓకే. సో ఎడిటింగ్ కూడా తనే చేశాడు, డైరెక్షన్ కూడా తనదే. సో మొత్తం షూట్ ని గైడ్ చేసింది కూడా తనే. So I just wanna convey my thanks to him. And tell me about Krishna. Like ante you are the Kusuma Radhesh. So ఎప్పటి నుంచి కృష్ణ అంటే చాలా ఇష్టం? అంటే మనం లాజికల్ గా ఆలోచిస్తే నేను కృష్ణుడిని నమ్మడం స్టార్ట్ చేసింది ఎప్పుడు అంటే బీటెక్ సెకండ్ ఇయర్ లో, when I got to watch Radhakrishna show. సో ఆ షో చూస్తూ I got connected to Krishna. But విత్ టైమ్ నాకు అర్థమైంది ఏంటంటే ఐ వాస్ ఇన్ కనెక్షన్ విత్ కృష్ణ ఫ్రమ్ ద బిగినింగ్. మొదటి నుంచి కూడా ఉంది ఆ కనెక్షన్. ఐ థింక్ దట్స్ ద టైమ్ వెన్ ఐ గాట్ టు నో ఇట్. సో సిన్స్ దెన్ దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. దెర్ ఇస్ సో మచ్ దట్ ఐ గాట్ టు లెర్న్ ఫ్రమ్ కృష్ణ. దట్ కుడ్ బి ఫ్రమ్ రాధాకృష్ణస్ లవ్, దట్ కుడ్ బి ఫ్రమ్ గీతాస్ విజ్డమ్, దట్ కుడ్ బి ఫ్రమ్ కృష్ణవాణి అని వినుంటారు. జస్ట్ ఆయన మాట్లాడుతుంటారు, మంచి మాటలు చెప్తుంటారు. సో దే ఆర్ ఆల్సో మై గైడెన్స్ నాకు. ఓకే. సో బుక్ రాయడం స్టార్ట్ చేసి బుక్ రిలీజ్ అయిన తర్వాత వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్, అప్రిషియేషన్ ఆర్ అచీవ్మెంట్? మీరు బుక్ వెనకాల చూస్తే మా ప్రిన్సిపల్ సార్ దగ్గర నుంచి వచ్చిన ఒక ఎండోర్స్మెంట్ ఉంటుంది. సో ఆయన నాకు చిన్నప్పటి నుంచి రోల్ మోడల్ అనమాట. సో నేను పబ్లిష్ అవ్వడానికి ముందే ఆయనకి బుక్ ని షేర్ చేశాను. సో ఆస్కింగ్ ఫర్ హిస్ ఎండోర్స్మెంట్. ఓకే. సో ఆయన నాకు ఆల్మోస్ట్ 1.5 పేజ్ లెటర్ రాసి పంపించారు. ఓకే. నేను కూడా హ్యాండ్ రిటన్ లెటర్ రాసి నేను ఎప్పటి నుంచో సార్కి చెప్పాలనుకుంటున్న విషయాలన్నీ లెటర్లో రాసి నా బుక్ ని షేర్ చేశాను. సో సార్ కూడా నాకు రెస్పాన్స్ గా లెటర్ షేర్ చేశారు. సో సార్ ఏమన్నారు అంటే I haven't seen a writer in my service all these years. So చాలా మంది IAS అఫీషియల్స్ ని, ఇంజనీర్స్ ని, డాక్టర్స్ ని, ఇంకా గవర్నమెంట్ అఫీషియల్స్ ని చూసాను, బట్ ఫస్ట్ టైం ఒక రైటర్ ని చూస్తున్నా అని చెప్పారు. సో అది కొంచెం ప్రౌడ్ గా అనిపించింది. అండ్ హీ కంపేర్డ్ మీ విత్ ద ఆథర్స్ లైక్ అరుంధతి రాయ్ అండ్ సరోజిని నాయుడు, అండ్ దట్స్ లైక్ ఎ ట్రోఫీ. అండ్ అంటే ఆయన చాలా బుక్స్ చదువుతారు. హీఈస్ ఎ బుక్ వామ్. సో ఆయన ఛాంబర్ లో మీరు ఎప్పుడు ఎంటర్ అయినా చాలా ఆయన టేబుల్ పైన చాలా బుక్స్ కనిపిస్తాయి. సో అన్ని బుక్స్ చదివిన ఆయన నా బుక్ కి అలాంటి కాంప్లిమెంట్స్ ఇవ్వడం అనేది దట్స్ రియల్లీ ఐ అచీవ్మెంట్ ఫర్ మీ. వావ్. మీ రోల్ మోడల్ ఎవరైతే ఉన్నారో, మీ ఇన్స్పిరేషన్ ఎవరైతే ఉన్నారో, ఆయన మీ బుక్ చదివి మీకు అంత పెద్ద కాంప్లిమెంట్ ఇవ్వడం. యా, నేను కూడా చూసాను ఆ బుక్ వెనకాల ఏదైతే తను మీకు ఇచ్చిన అచీవ్మెంట్, అప్రిషియేషన్ ఉందో. సో ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్. తను కూడా చెప్తున్నారు కదా ఈ సస్పెన్స్ లో, ఈ ఐ మీన్ అంటే ఇవన్నీ కూడా నాకు కూడా చాలా బాగా అనిపించాయని చెప్పేసి. అసలు బుక్ గురించి తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళ కోసం అసలు వాట్ ఈస్ దట్ బుక్ అనేది ఏమైనా చెప్తారా? మా కోసం ఏదైనా కొంచెం రివీల్ చేస్తారా? ఎస్, ఈ బుక్ అనేది ఒక సస్పెన్స్ స్టోరీ అండి. సో నేను స్టోరీని రివీల్ చేయలేను, బట్ నేను మీకు క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాను, ప్లీజ్. సో బట్ జస్ట్ వన్ మోర్ లైన్ అబౌట్ ద బుక్. దిస్ ఈస్ ఎ లవ్ స్టోరీ వేర్ యువర్ లవ్ బికమ్స్ యువర్ స్ట్రెంగ్త్, నాట్ యువర్ వీక్నెస్. So that's about the book. And characters విషయానికి వస్తే I will start with Maithili. She is Krishna conscious. She believes in Krishna deeply. And she is free from fears and insecurities with a pure heart and immense courage. Okay. So ఇలాంటి ఒక అమ్మాయి ఎలాంటి సిచ్యువేషన్ లో పడుతుంది అంటే తన ఓన్ ఐడెంటిటీనే తనకి తన శత్రువులా మారిపోతుంది. Okay. సో తను ఎవరు అన్నది కూడా తను రివీల్ చేయలేదు. సో నెక్స్ట్ డే తనకి ఎలా ఉండబోతుంది అనేది కూడా తెలియదు. తను ఉన్న ప్లేస్ లో ఉండలేదు బికాస్ దట్ ఈస్ డేంజర్. ఆ ప్లేస్ నుంచి బయటికి కూడా వెళ్ళలేదు. సో అలాంటి ఒక టఫ్ సిచ్యువేషన్ లో ఉంటుంది తను. ఓకే. సో దట్ ఈస్ మైథిలి. అండ్ దెన్ ఇట్స్ రియాన్. సో రియాన్ ఈస్ ఏ హైలీ ప్రొఫెషనల్, మెచ్యూర్డ్, యంగ్, డైనమిక్ మ్యాన్. రియాన్ ఈస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ 3V Constructions. Okay. And one of the special thing about Riyan is మనం వింటుంటాం దట్
men are not emotionally open అని చెప్పేసి. yes But Rian is not afraid of speaking about his emotions. So that is Rian. And then Vishnuvardhan Verma. He is the CEO of 3V Constructions. Like Rian ki oka role model laga. He is a brilliant businessman. So one of his motto enti ante excuses are invalid. So tan enti ante ఏ ఎక్స్క్యూజెస్ ని కూడా తీసుకోడు. హీ ఈస్ లైక్ ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది, వెతికి ఆ పని చేయి, బట్ డోంట్ గివ్ మీ ఎక్స్క్యూజెస్. సో దట్ ఈస్ హౌ హీ ఈస్. అండ్ అగైన్ డాక్టర్ సిద్ధార్థ్, హీ ఈస్ ఎ క్రిమినల్ సైకాలజిస్ట్. నేను ఇందాక మా ప్రిన్సిపల్ సార్ గురించి చెప్పాను కదా. సో మై ప్రిన్సిపల్ సార్ ఈస్ ద ఇన్స్పిరేషన్ బిహైండ్ బిల్డింగ్ దిస్ క్యారెక్టర్. So yes, okay, so this character is close to my heart. వీటిల్లో రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా అసలు? ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ కూడా మీకు రిలేటబుల్ గానే అనిపిస్తాయి. అవునా? అండ్ దేర్ ఇస్ వన్ మోర్ క్యారెక్టర్ అజయ్. నేను రీడర్స్ దగ్గర నుంచి వింటున్నా ఈ పేరు ఎక్కువ, ఎందుకంటే సస్పెన్స్ మొత్తం మైథిలి చుట్టూ తిరిగితే కామెడీ మొత్తం అజయ్ చుట్టూ తిరుగుతుంది. సో పీపుల్ ఆర్ లైక్ Ajay must be given best supporting role award. Okay. So that's how he is. He is a lovely person. నైస్ నైస్. సో స్టోరీ రివీల్ చేయకపోయినా బుక్ అయితే క్యారెక్టర్స్ రివీల్ చేశారు. బట్ రియల్లీ క్యారెక్టర్స్ అన్ని తెలిసిన తర్వాత నిజంగానే లైక్ అంటే ఒకళ్ళేమో కంప్లీట్ గా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కాబట్టి డెఫినెట్ గా బుక్ అనేది వండర్ఫుల్ గానే ఉంటుంది. నిజంగానే నేను కూడా చదవలేదు కాబట్టి బుక్ ఈ రోజే చదువుతాను ఈవినింగ్. ఈ క్యారెక్టర్స్ అంతా చూసిన తర్వాత బెస్ట్ రివ్యూస్ ఏమొచ్చాయి మీకు? ఓకే, నేను ఒక రీసెంట్ రివ్యూ షేర్ చేసుకుంటాను. ఓకే. నా బుక్ లాంచ్ కి సత్యదేవ్ సార్ అటెండ్ అయ్యారు. సత్యదేవ్ సార్ ఈజ్ శ్యామ్ సింగర్ ఐ ఫేమ్. అభినో సత్యదేవ్ గారు. సో సార్ తో పాటు ఇంకో ఫిల్మ్ రైటర్ వచ్చారు, హిస్ నేమ్ ఈస్ మ్యాక్స్. సో సార్ ని రీసెంట్ గా కలిసాను. సార్ బుక్ చదివి సార్ రివ్యూ మొత్తం షేర్ చేసుకున్నారు నాతో. సో సార్ తో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, రీడర్స్ దగ్గర రివ్యూ రిసీవ్ చేసుకోవడానికి రైటర్స్ దగ్గర రివ్యూ రిసీవ్ చేసుకోవడానికి చాలా తేడా ఉంటుందని అర్థమైంది. సో సార్ ఏం చెప్పారు అంటే, డిబట్ నవల్ అయినప్పటికీ కూడా ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, క్యారెక్టర్స్ ఆర్ వెరీ వెల్ బిల్డ్. సో సస్పెన్స్ ని ఎక్కడెక్కడ ఎలా రివీల్ చేయాలో అక్కడ అలా రివీల్ చేశారు, అది చాలా బాగా నచ్చిందని చెప్పారు. ఇంకా ఏంటి అంటే, చదువుతున్నప్పుడు విజువల్స్ ఏమైతే ఉంటాయో అవి కంటికి కనిపిస్తున్నాయి, ఇమాజిన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది, అంత క్లియర్ గా ఉంది రైటింగ్ అని చెప్పేసి. అండ్ లాస్ట్ ఇంకా క్లైమాక్స్ దగ్గర పడుతుంది, లాస్ట్ 30-40 పేజెస్ లో మంచి తెలుగు సినిమా మసాలా దొరికినట్టు అనిపించింది. ఓకే, రియల్లీ వండర్ఫుల్ అప్రిషియేషన్స్ కదా. yes. ఓకే, సో సార్ తన రివ్యూ షేర్ చేసుకుని తన ఫేవరెట్ క్యారెక్టర్ గురించి చెప్పారు. హీ సెడ్ దట్ మైథిలి ఈస్ హిస్ ఫేవరెట్ క్యారెక్టర్ అండ్ ఫేవరెట్ సీన్స్ గురించి చెప్పారు. అండ్ దెన్ సార్ యునో he did graduation on film writing in Scotland. So సార్ కొన్ని రైటింగ్ కి సంబంధించి గైడెన్స్ నాతో షేర్ చేసుకున్నారు. I think I still have so much to learn from him. Looking forward to it. Super. And what is your like అంటే ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫస్ట్ బుక్ అయిపోయింది, సో సెకండ్ బుక్ ని వీళ్ళనంత తొందరగా కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే. సో దాంతో పాటు మేబీ ఫిల్మ్ రైటింగ్ ని కూడా ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. ఓకే. సో ఆల్రెడీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న సమ్ స్పెషల్ పర్సన్స్ దగ్గర నుంచి మీకు రికగ్నైజేషన్స్ వస్తున్నాయి కాబట్టి పర్వాలేదు, చాలా త్వరలోనే నేమ్ స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అబ్బా కుసుమ. సో రియల్లీ వండర్ఫుల్, మీ జర్నీ చాలా బాగుంది అండ్ మీరు మాట్లాడే మాట తీరు ఇంకా అద్భుతంగా ఉంది. సో నేను ఫస్ట్ ఇంటర్వ్యూ అనగానే బుక్ అయితే చాలా బాగా రాసింది, ఈ అమ్మాయి ఎలా మాట్లాడుతుందో అని చెప్పేసి అయితే అనుకున్నాను. బట్ వెన్ యూఆర్ టాకింగ్ విత్ మీ, మీరు కృష్ణతో ట్రాన్స్లో ఉన్నట్లు నేను మీతో ట్రాన్స్లోకి వెళ్ళిపోయే పరిస్థితిలోకి తీసుకొచ్చారు. బట్ రియల్లీ వండర్ఫుల్ కుసుమ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇలాంటి బుక్స్ ఇంకా ఫ్యూచర్లో చాలానే రావాలి మీ దగ్గర నుంచి. అండ్ కుసుమ అనే పర్సన్ చాలా పెద్ద పాపులర్ రైటర్, అట్ ది సేమ్ టైం ఇన్ ఇండస్ట్రీ కూడా మిమ్మల్ని చాలా తొందరగా దగ్గరికి తీసుకోవాలని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది షో. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్
హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.